నమస్కారం అండి. మహాభారతంలో నేడు 55వ అధ్యాయము అంశము శ్రీకృష్ణ రాయబారం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శ్రీకృష్ణుడి వెంట సాత్యకి కూడా హస్తినాపురం వెళ్ళాడు. తన ప్రయాణానికి ముందు శ్రీకృష్ణుడు పాండవులతో చాలాసేపు చర్చించాడు. మహాబలుడైన భీముడు కూడా శాంతియుత సంప్రదింపులకు మొగ్గు చూపడం ఆశ్చర్యకరమైన అంశం. వంశ నిర్మూలన కాకూడదు కనుక శాంతినే కోరాలి అని భీముడు చెప్పి వెళ్ళాడు. దీన్ని వ్యాసుడు ఇలా సమర్థించాడు: వాస్తవంగా గొప్ప వీరులు కూడా శాంతిని కోరేవారు, అలా కోరడం వారి భయం వల్ల కాదు అని సమర్థించాడు. కానీ ద్రౌపది తనకు జరిగిన భంగపాటును మరవలేదు. ఆమె విరబోసుకున్న తన కురులను చేతితో పట్టుకుని శ్రీకృష్ణుడికి ఎదురుగా నిలబడి దుఃఖంతో, మధుసూదన, నా శిరోజాలు చూడు, ఆ తరువాత గౌరవం నిలుపుకోవడానికి ఏమి చేయాలో అది చెయ్యి. అర్జునుడు, భీముడు యుద్ధాన్ని వ్యతిరేకించిన నా తండ్రి వృద్ధుడైన నా కుమారుల సాయంతో యుద్ధానికి వెళ్తాడు. నా తండ్రి కూడా వెళ్ళాల్సిన పని లేదు. సుభద్ర కుమారుడు అభిమన్యుణ్ణి ముందు పెట్టి, నా కుమారులు కౌరవులతో యుద్ధం చేస్తారు. ధర్మపుత్రుని కోసం ఈ 13 సంవత్సరాలు నా క్రోధ జ్వాలలను నాలోనే ముడుచుకున్నాను, ఇంకా నేను ఆగలేను అంటూ ద్రౌపది తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుని ఏడ్చింది. శ్రీకృష్ణుడు చాలా కనికరంతో, ఏడవకు, నేను సంప్రదించే శాంతి ప్రకటనకు ధృతరాష్ట్రుడి కుమారులు ఇష్టపడరు. వారంతా మృత్యుముఖాన పడుతున్నారు. వారి మృత కళేబరాలు వెర్రి కుక్కలకు, నక్కలకు ఆహారమవుతాయి. నీవు పాండవుల విజయాన్ని చూస్తావు. నీకు జరిగిన అవమానానికి తగిన ప్రాయశ్చిత్తం అతి స్వల్పకాలంలోనే జరుగుతుంది అన్నాడు. దీనితో ద్రౌపది ఎంతో సంతోషించింది. ఆ రాత్రి శ్రీకృష్ణుడు కుశస్థలిలో బస చేశాడు. శ్రీకృష్ణుడు హస్తినాపురం వస్తున్నాడనే వార్త తెలిసి పట్టణంలో అలజడి ప్రారంభమైనది. శ్రీకృష్ణుణ్ణి బాగా ఆహ్వానించే ఏర్పాట్లను, పట్టణమంతా అలంకరించే ఏర్పాట్లను ధృతరాష్ట్రుడు చేయించాడు. ఇవన్నీ బహువేగంతో జరిపించాడు. దుర్యోధనుడి మందిరం కంటే పెద్దది, అందమైనది ఆయన దుశ్శాసనుడి మందిరాన్ని బాగా అలంకరింప చేయించాడు. అందులో శ్రీకృష్ణుడికి, అతని పరివారానికి విడిది ఇవ్వదలిచాడు. పట్టణంలో శ్రీకృష్ణుడు రథం వచ్చే మార్గానికి అక్కడక్కడ షామియానాలు ఏర్పాటు చేయించాడు. ధృతరాష్ట్రుడు విదురుని సంప్రదించాడు. గోవిందునికి రథాలు, ఏనుగులు బహుకరించే ఏర్పాటు చూడు, ఇంకా ఇతర బహుమానాలు కూడా సిద్ధం చేయన్నాడు. దానికి విదురుడు, నీవిచ్చే బహుమానాలకు శ్రీకృష్ణుడు అమ్ముడుపోడు. కురురాజ్యానికి అతడు ఎందుకు వస్తున్నాడో అది అతడికి ఇవ్వు. అతడు శాంతి సందేశం, సంప్రదింపులకు కదా వస్తున్నాడు. అది ఫలవంతమయ్యేట్లు చూడు, అంతేగాని బహుమతులేవి అతన్ని సంతోషపెట్టవు అన్నాడు. శ్రీకృష్ణుడు హస్తినాపురానికి చేరుకున్నాడు. పట్టణ వీధులన్నీ అలంకరించబడి ఉన్నాయి. అతన్ని చూడటానికి వచ్చిన జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. దీనితో శ్రీకృష్ణుడు రథాన్ని మెల్లగా నడుపుకొని రావాల్సి వచ్చింది. కృష్ణుడు ముందు ధృతరాష్ట్రుడి మందిరానికి, తరువాత విదురుడి మందిరానికి వెళ్ళాడు. అక్కడ కుంతీదేవి ఆయన్ను కలిసింది. తన కుమారుల కష్టాల గురించి ప్రస్తావించి దుఃఖితురాలైంది. శ్రీకృష్ణుడు ఆమెను ఓదార్చి అక్కడి నుంచి సెలవు తీసుకుని దుర్యోధనుడి మందిరానికి వెళ్ళాడు. దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి తగిన మర్యాదలు చేశాడు. భోజనానికి కూడా ఆహ్వానించాడు. కానీ శ్రీకృష్ణుడు, రాయబారం పాండవుల సందేశం నెరవేరిన తరువాత నీ విందు చేయొచ్చు అంటూ దుర్యోధనుడి ఆహ్వానాన్ని నిరాకరించి విదురుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ తన మార్గాంతర విశ్రాంతిని తీసుకున్నాడు. ఆ సందర్భంగా వారిరువురు సంప్రదింపులు జరిపారు. తన వద్ద ఉన్నారన్న కారణంగా భీష్ముడు, ద్రోణుడు తన పక్షం వాళ్ళు అవుతారని, వారలా తన పక్షాన ఉంటే తనను ఎవ్వరూ ఓడించలేరని దుర్యోధనుడికి బాగా నమ్మకం. ఇవే అతడి నిర్లక్ష్యానికి, గర్వానికి కారణం. ఆ దుర్మార్గుడి సభకు గోవిందుడు వెళ్ళడం పొరపాటని విదురుడు చెప్పాడు. దుర్యోధనుణ్ణి, అతడి అనుచరులను తెలిసి ఉన్నవారందరూ ఏదైనా మాయోపాయం పన్ని ఎలాగైనా కృష్ణుడికి హాని చేయగలడని అనుకుంటున్నారు అన్నాడు విదురుడు. దీనికి శ్రీకృష్ణుడు,
దుర్యోధనుడి విషయంలో నీవు చెప్పిందంతా నిజమే. నేను శాంతియుత రాజీమార్గంలో కార్యాన్ని సాధించగలనని తలంచి ఇక్కడకు రాలేదు. ప్రపంచం నాపై నిష్ఠూరం చేయకుండా ఉండేందుకే ఇక్కడికి వచ్చాను. నా ప్రాణం గురించి మీరు ఎలాంటి భయము చెందాల్సిన అవసరం లేదు అన్నాడు. మరుసటి రోజు ఉదయం దుర్యోధనుడు, శకుని శ్రీకృష్ణుడి వద్దకొచ్చారు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడి కొరకు నిరీక్షిస్తున్నాడని చెప్పారు. శ్రీకృష్ణుడు విదురుడితో కలిసి సభకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సభలోకి అడుగు పెడుతుండగా సభలోని వారు లేచి నిల్చున్నారు. మందహాసం చేస్తూ పెద్దల వైపు తిరిగి ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ పక్కనే ఉన్నవారిని పలుకరిస్తూ వెళ్ళి తన కోసం వేసిన ఆసనంపై కూర్చున్నాడు. ఉపోద్ఘాతాలయ్యాక శ్రీకృష్ణుడు తన ఆసనం నుంచి లేచి ధృతరాష్ట్రుడి వైపు తిరిగి తాను వచ్చిన పని గురించి వివరించాడు. పాండవుల కోరిక గురించి వివరంగా చెప్పాడు. ధృతరాష్ట్ర, నీ జనులకు నాశనం తేకు. నీవు మంచి కలుగజేసేది చెడ్డగాను, చెడ్డ కలుగజేసేది మంచిగాను ఆలోచిస్తున్నావు. నీవు నీ కుమారులను అనగదొక్కాలి. అది నీ కర్తవ్యం. పాండవులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అయినా వారికి శాంతి అంటేనే ఇష్టం. వారు సుఖంగా ఉండాలనుకుంటున్నారు. వారిని కూడా నీ కుమారుల మాదిరిగా చూసి న్యాయమైన ఒక మార్గాన్ని చూపించు. ప్రపంచమంతా నిన్ను ప్రశంసిస్తుంది అన్నాడు శ్రీకృష్ణుడు. నన్ను నిందింపనవసరం లేదని నా స్నేహితులకు తెలుసు. మాధవుడు ఏమి చెప్పాడో అలా చేయడమే నా కోరిక. కానీ నేను అశక్తుడను. నా దుర్మార్గ కుమారులు నేను చెప్పేది వినరు. కృష్ణ, నువ్వు నీ దుర్యోధనుడికి సలహా ఇచ్చి బోధపరచు అన్నాడు ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణుడు దుర్యోధనుడి వైపు తిరిగి, నీవు గొప్ప వంశంలో జన్మించావు. ధర్మ మార్గాన్ని అనుసరించు. నీ ప్రస్తుత ఆలోచనలు తగనివి. అవి నీచ జనులకు మాత్రమే తగినవి. నీ మూలంగానే నీ వంశమంతా ధ్వంసం కాబోతోంది. నీవు యథార్థ వాక్యాలను, న్యాయాన్ని వింటే ఆ పాండవులే ధృతరాష్ట్రుడిని రాజుగాను నిన్ను యువరాజుగాను చేసేవాళ్ళు. పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చి వారితో సఖ్యతపడి శాంతిని నెలకొల్పు అన్నాడు శ్రీకృష్ణుడు. భీష్ముడు, ద్రోణుడు కూడా వాసుదేవుని సలహాను అనుసరించాలని దుర్యోధనుడికి నొక్కి చెప్పారు. కానీ దుర్యోధనుడి హృదయం మెత్తబడలేదు. దీంతో విదురుడు, ఈ దుర్యోధనుడు తన దుర్మార్గపు చర్యల పర్యవసానంగా పుత్రశోకం అనుభవించగల ధృతరాష్ట్రుని, గాంధారిని గురించి నేను జాలిపడుతున్నాను అన్నాడు. ధృతరాష్ట్రుడు తన కుమారుడైన దుర్యోధనుని ఉద్దేశించి, నీవు గోవిందుని సలహా అనుసరించనప్పుడు మన వంశమంతా నాశనమవుతుంది అన్నాడు. ద్రోణ, భీష్ములు కూడా అనేకసార్లు దుర్యోధనుని ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఈ అంశంలో ప్రతి వారు తనను శాంతియుత రాజీ మార్గాన్ని అవలంబించాలని నిర్బంధించడంతో దుర్యోధనుడికి తీవ్ర ఆగ్రహం వచ్చి లేచి నిలబడ్డాడు. మధుసూదన, పాండవుల పట్ల నీకున్న ప్రేమతో నన్ను తప్పు చేసిన వాడిగా పరిగణిస్తున్నావు. ఇక్కడ నన్ను ఇతరులు కూడా నిందిస్తున్నారు. కానీ ఈ అంశంలో అనుమాత్రమైన నేను నిందాపాత్రుని కాదు. పాండవులు వారంతా వారే స్వేచ్ఛగా జూదంలో రాజ్యాన్ని పణంగా పెట్టి ఓడిపోయినందువల్లే ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. దానికి నేనెలా జవాబుదారీ కాగలను? వారు ఓటమితో మర్యాదను అనుసరించి అడవికి పోయారు. నేను చేసిన ఏ తప్పుకు వారు యుద్ధం చేస్తామని, మమ్మల్ని చంపుతామని అంటారు. నేను ఇలాంటి మాటలకు భయపడేవాడిని కాదు. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు లేశమాత్ర హక్కు కూడా లేని పాండవులకు ఎందుకు ఇచ్చారో కొత్త రాజ్యాన్ని పెద్దలు ఇచ్చి మమ్మల్ని అన్యాయం చేశారు. నేనప్పుడు ఊరుకున్నాను. కానీ వారు ఆ రాజ్యాన్ని ఆటలో పోగొట్టుకున్నారు. ఆ రాజ్యాన్ని వారికిచ్చేది లేదు. నాలో ఏ తప్పు లేదు. నేను పాండవులకు అంగుళం మేర భూమినైనా ఇవ్వను. సూది మొన మోపినంత పాటి స్థలం కూడా ఇవ్వను అని తెగేసి చెప్పాడు దుర్యోధనుడు. తాను ఏమీ తప్పు చేయలేదని దుర్యోధనుడు అనడంతో శ్రీకృష్ణుడు నవ్వాడు. శకునితో నీవు కుట్ర పన్ని వంచి పాండవులను జూదానికి పిలిచావు. ఆ తర్వాత నీవు రాజసభలో ద్రౌపదిని అవమానించావు. మరి నేనేమీ తప్పు చేయలేదని అనడం సిగ్గుమాలిన మాట అంటూ దుర్యోధనుడు పాండవులకు వరుసపెట్టి చేసిన ద్రోహాలన్నీ శ్రీకృష్ణుడు సభకు వివరించాడు. భీష్ముడు వంటి వారు శ్రీకృష్ణుడు సభకు వివరించే అంశాలన్నింటినీ అంగీకరించడం చూసి దుశ్శాసనుడు తన ఆసనం నుంచి లేచాడు. సోదరా,
ఈ సభలోని వారంతా కుట్ర పన్ని నిన్ను తాళ్లతో బంధించి పాండవులకు అప్పగించేలా ఉన్నారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అనడంతో దుర్యోధనుడు అతనితో పాటు ఆయన తమ్ముళ్ళు సభ నుంచి బయటకు వెళ్ళారు. శ్రీకృష్ణుడు సభ వారి ఉద్దేశించి, అయ్యా, యాదవులు వృష్ణులు ఇప్పుడు సౌఖ్యంగా జీవిస్తున్నారు. కంసుడు శిశుపాలుడు చనిపోయారు. సంఘంలో ప్రజలందరినీ అపాయం నుంచి రక్షించడానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని చంపడం అవసరమవుతుంది. దేశాన్ని రక్షించుకోవడానికి ఒక్కో గ్రామాన్ని విడిచివేయడం తరచూ జరుగుతూనే ఉంది కదా. మీరు మీ వంశాన్ని రక్షించుకోవడానికి దుర్యోధనుని బలి ఇవ్వాల్సి ఉంటుందని నేను భయపడుతున్నా. అదొక్కటే మార్గమన్నాడు. అంతలో ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ఉద్దేశించి, దూరదృష్టి ఉన్న గాంధారిని సభకు తీసుకునిరా. దుర్యోధనుడు ఆమె మాటలు వింటాడు అన్నాడు. ఆమెకు వర్తమానం వెళ్ళింది. సభకు వచ్చింది. సభకు రావాల్సిందిగా దుర్యోధనుడికి కబురు పంపారు. కోపంతో కళ్ళెర్రబడ్డ దుర్యోధనుడు గాంధారి వద్దకు వచ్చాడు. దుర్యోధనుడిని సవ్య మార్గంలోకి తీసుకురావడానికి గాంధారి కూడా శతదా ప్రయత్నించింది. దుర్యోధనుడు లేదంటూ సభ నుంచి మరోసారి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు ఆయన స్నేహితులు శ్రీకృష్ణుని బంధించాలని కుట్ర పన్నారు. ఈ వార్త సభకు చేరింది. ఇలా జరుగుతుందని తెలిసిన శ్రీకృష్ణుడు నవ్వి తన స్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో ధృతరాష్ట్రునికి తాత్కాలికంగా చూపొచ్చింది. శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని దేవుడిగా భావించి దర్శించాడు. పుండరీకాక్ష, తమ విశ్వరూపాన్ని దర్శించాను, ఇక మరేది చూడను, వెంటనే నా అంధత్వం నాకు ఇవ్వు అని వేడుకున్నాడు. ధృతరాష్ట్రునికి పూర్వస్థితి వచ్చింది. శ్రీకృష్ణుడిని ఉద్దేశించి ధృతరాష్ట్రుడు, మా అందరి ప్రయత్నం వమ్మయింది, దుర్యోధనుడు మొండిపట్టు పట్టాడన్నాడు. శ్రీకృష్ణుడు తన ఆసనం నుంచి లేచి సాత్యకి విదురుడు ఇరుపక్కల ఉండగా సభ నుంచి నిష్క్రమించాడు. తిన్నగా కుంతి వద్దకెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఆమె శ్రీకృష్ణుడి ద్వారా తన కుమారులకు ఆశీస్సులను పంపింది. ఆమె ఏ పని కోసం ఓ క్షత్రియ కాంతబిడ్డలను కంటుందో ఆ పని జరిగే కాలం వచ్చింది. నీవు నా పుత్రులను తప్పక రక్షిస్తావన్నది. శ్రీకృష్ణుడు రథమెక్కి ఉపప్లావ్య పట్టణానికి బయలుదేరాడు. యుద్ధమే నిశ్చయమైంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.